హాయ్ అండి, నమస్తే. నా పేరు రమ. మీకు ఈరోజు సింపుల్ ప్రాసెస్లో పావు బాజీ చేసే విధానం చూపిస్తాను. పావు బాజీ కోసం బఠానీలు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను. వీటిని 6 అవర్స్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, క్యారెట్, బంగాళదుంపలు, బీన్స్ అనేది ఆప్షనల్ అండి. నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. తర్వాత చివరిలో మనం గార్నిషింగ్ కోసం ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ. వెజిటబుల్స్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బఠానీతో పాటు క్యారెట్, బీన్స్, టమాటోలు, బంగాళదుంపలు అన్నీ కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 6 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయాక వెజిటబుల్స్ని బయటికి తీసి బాగా చల్లార్చుకోవాలండి. తర్వాత బంగాళదుంపలు చిక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా కాదు. కొన్ని బఠానీలు అయితే విడిగా పెట్టుకోవాలండి, ఎందుకంటే అన్నీ మెత్తగా చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. వెజిటబుల్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాన్ని మనం దోరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. తర్వాత వెజిటబుల్స్ని పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మిశ్రమం మొత్తం అంతా కూడా అందులో వేసుకోవాలండి. ప్యాన్లోను వేసుకొని తర్వాత బఠానీలు విడిగా మనం కొన్ని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ మిశ్రమం బాగా కలిసిన తర్వాత మనం చెక్కు తీసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా చేతితో మెదుపుకొని వేసుకోవాలండి. వీటిని మిక్సీకి వేయకూడదు, టేస్ట్ అంత బాగుండదు. బంగాళదుంపలన్నీ మెదిపి వేసుకున్న తర్వాత టమాటోని కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే బంగాళదుంప మిశ్రమం తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలండి. టమాటో ప్యూరీ కూడా వేసిన తర్వాత శుభ్రంగా అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. మొత్తంగా ఈ కర్రీ చేయడానికి 750 ml వరకు వాటర్ అవసరం పడుతుందండి మనకి. ముందుగా 1/2 లీటర్ నీళ్ళు పోసిన తర్వాత ఉప్పు, సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, దాన్ని బట్టి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేసుకోవాలండి. తర్వాత కారం అనేది మాది కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. అది మీరు తీసుకునే దాన్ని బట్టి, కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 చెంచా పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకోవడం వల్ల లైట్గా టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత పావు బాజీ మసాలా తీసుకోవాలి. సాల్ట్, కారం అన్నీ వేసాక కలిపేసిన తర్వాత పావు బాజీ మసాలా వేసుకోవాలండి. అది ఏ కంపెనీది అనేది మన ఆప్షనల్ అండి, మనకి ఏది అందుబాటులో ఉంటే అంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంతకు ముందు వేసిన 1/2 లీటర్ కాకుండా ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ అనేది పడుతుంది. దాంట్లో కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. వాటర్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, 1/2 చెంచా బటరు, లైట్గా కసూరి మెంతి నలిపి వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. పావు బాజీ రెడీ. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లైట్గా బటర్ వేసుకొని బ్రెడ్ కానీ పావు కానీ అనేది మన ఆప్షనల్ అండి. నాకు బ్రెడ్ అవైలబుల్గా ఉంది, సో నేను దీంతోనూ అందిస్తున్నాను మా వాళ్ళ కోసం. పావు బాజీ రెడీ అండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రమా కిచెన్లో మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. బాయ్.